మోగ్లీ 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. స్టోరీ రొటీన్‌గానే ఉన్నప్పటికీ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కోసం అలాగే విజువల్స్ కోసం అండ్ మ్యూజిక్ కోసం ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చనిపించింది. స్టోరీ విషయానికొస్తే మోగ్లీ అలియాస్ రోషన్ కనకాల చిన్నప్పుడే తన పేరెంట్స్‌ని కోల్పోయి ఎస్ఐ కావాలనే లక్ష్యంతో ఊరి పక్కనే ఉన్న అడవిలో తన జీవనం సాగిస్తూ ఉంటాడు. మూవీ షూటింగ్స్ కోసం అడవికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉంటాడు. అప్పుడు మూవీ షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళలో డాన్సర్ అయిన జాస్మిన్ అలియాస్ సాక్షి మడోల్కర్ని చూసి ప్రేమిస్తాడు. ఆమెకు వినపడదు, అలాగే మాట్లాడలేదు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత ఎలాగైనా ఆ అమ్మాయిని అనుభవించాలనే కోరికతో ఆ ఊరి ఎస్ఐ అయిన క్రిస్టోఫర్ నోలెన్ అలియాస్ బండి సరోజ్ కుమార్ ఏం ప్లాన్ చేశాడు. దానివల్ల మోగ్లీ జాస్మిన్ అడవికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు క్రిస్టోఫర్ నోలెన్కి జాస్మిన్కి ఉన్న సంబంధం ఏంటి, మోగ్లీ తన జాస్మిన్ని క్రిస్టోఫర్ నోలెన్ నుంచి కాపాడుకోగలిగాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ బండి సరోజ్ కుమార్ గారితో ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అడవిలో వచ్చే మూవీ షూటింగ్ సీన్స్, హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కాస్త రొటీన్గానే ఉన్నప్పటికీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అలాగే విజువల్స్తో మూవీని చూసేలా చేస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. బండి సరోజ్ కుమార్ గారు చాలా బాగా చేశారని చెప్పాలి. ఆయన పర్ఫార్మెన్స్ వల్లే మూవీ పైన ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే పాయింట్తో చాలా బాగా ఎండ్ చేశారు. ఈ మూవీ లెంత్ ఎక్కువ కావడంతో ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. అలాగే రొటీన్గాను మరియు ప్రెడిక్టబుల్గాను ఉంటుంది. సినిమాటోగ్రఫీ అలాగే మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే బండి సరోజ్ కుమార్ అలాగే రోషన్ అండ్ హర్ష వీళ్ళు ముగ్గురు చాలా బాగా యాక్ట్ చేశారు. వీళ్ళ ముగ్గురు కోసమైన సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. హీరోయిన్ పర్లేదు అనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఎలాగో ఓటీటీయే కాబట్టి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కోసం అయినా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మధ్యలో ఒక లిప్ కిస్ ఉంటుంది, అది స్కిప్ చేసి చూడొచ్చు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.